యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బావ. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తాండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ చేస్తే సెర్చ్ వెళ్ళి అర్షద్ ఏఎస్ బిజినెస్ అని సెర్చ్ చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసి ఐడియా తెలియదు, ఇక్కడ ఫాలో చేసేయండి. మళ్ళీ మెసేజ్ చేయండి. మనకి ఏదంటే మీకు ఏది ఫోటో కావాలో, మీ ఫోటో కావాలో, లేకపోతే మీ హీరో హీరోయిన్ ఫోటో ఏదైతే కావాలో దాన్ని మీరు ఇట్లా సెర్చ్ చేసి అయితే పెట్టేయండి. ఫొటోస్ కావాలంటే ఫోటో కూడా పెట్టేయండి, లేదంటే నేనైతే పెడతా ఫొటోస్, లేదంటే చెప్పండి నేను ఇది డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి పెడతాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇది ఇదైతే మనకేం బ్రోజ్ ఏం పెట్టారంటే ఇక్కడ నాకు ఇది రామ్ చరణ్ ఫోటో అయితే ఎడిటింగ్ చేసి పెట్టమన్నారు. యాటిట్యూడ్ అయితే ఉండదు లేదో చెప్పారు. నేను ఫొటోస్ అనేది ఎడిట్ చేసి పెట్టున్నాను. యూట్యూబ్లో చూడండి, చూసి మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే వేయండి. ఇంకొకటి ఏం చేయాలంటే మీరు దీన్ని ఇంకోటి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూసి అయితే మీరు లింక్ క్లిక్ చేసి వెళ్ళి ఫాలో మెసేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తాను, అలైన్ మెషిన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, చూసి డౌన్లోడ్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. మనకి షేక్ ఎఫెక్ట్ అనేది అవసరం లేదు, ఫుల్ ప్రాజెక్ట్ అనేది మొత్తం అయితే ఉంటుంది. మనకి ఫాంట్స్ కూడా చేయండి, చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడేం చేస్తా అంటే ఇప్పుడేం చేస్తాను మీరు కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇదైతే టెస్ట్ అయితే ఉంటుంది, ఈ సాంగ్ బట్టి టెస్ట్ అయితే ఉంటుంది. టెస్ట్ మీరు ఎడిట్ చేయకండి, అట్లా పెట్టండి, సూపర్గా అయితే ఉంటుంది. ఎఫెక్ట్స్ అనేది నేను ఇవ్వను, ఎందుకంటే దీనికి ఒక లాస్ట్లో ఫేస్ లాస్ట్లో ఒక ఫాంట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో ఫాంట్ ఉంటుంది కదా, ఇక్కడ ఫాంట్ మీద ఒక వీడియో అయితే ఉంటుంది. ఇక్కడ వీడియో అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. వీడియోని ఏం చేస్తాను అంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ లేట్ చేసింది. ఇక్కడ ఏం చేస్తా అంటే మీరు ఫస్ట్ వీడియో వచ్చేసింది, ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే సూపర్గా అయితే ఉంటుంది మనకి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని కూడా ఇట్లా సేమ్ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసేయండి, మళ్ళీ దీన్ని కూడా ఇట్లా పేస్ట్ చేసేయండి. అట్లా మీరు ఫాంట్స్ ఏదైతే ఉంటాయో అన్ని ఫాంట్స్ అయితే పేస్ట్ చేసుకొని వెళ్ళిపోండి. నేను కొన్ని ఫాంట్స్కి పేస్ట్ చేస్తున్నాను, మీరు అన్ని ఫాంట్స్కి అయితే పేస్ట్ చేసుకొని వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేస్తాండి ఇక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్ట్గా మనకి ఇక్కడ ఒక బీట్ మార్క్ అయితే ఇస్తున్నాను, 2 seconds 20 milliseconds మీద ఆగి నేను ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అయితే ఉంటుంది కదా, దీని సైజ్ తగ్గించుకోండి. సైజ్ తగ్గించుకొని ఏం చేస్తాండి చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ ఏం చేస్తాంటే కరెక్ట్గా ఇక్కడ మనకి ఇక్కడ ఫాంట్ ఉంటుంది కదా కింద, ఇక్కడ ఈ ఫాంట్ని ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తాంటే ఇమేజ్ని అయితే కట్ చేసేయండి. ఇక్కడ ఇట్లా ఇమేజ్ని అయితే కట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ వీడియో చెప్పాను కదా, ఈ వీడియో అనేది ఫుల్ ఇంపార్టెంట్ అవుతుంటుంది. ఈ వీడియో అనేది మనకి ఈ వీడియో ఏం చేస్తా అంటే మీరు కాపీలేట్ చేసుకొని ఇది ఫాంట్స్ మొత్తం అప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి, టెస్ట్ మొత్తము. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోస్ అనేది ఉంటుంది మనకి. మీ ఫోటోస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ కలర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఇక్కడ స్టార్ క్లిక్ చేసి మీ ఫోటోస్ ఏది పెట్టుకోండి. అక్కడ మీ ఫోటోస్ ఏది పెట్టుకోండి. ఓన్లీ కలర్ ఆప్షన్లో వెళ్ళి ఇచ్చేయాలి అంతే ఫ్రెండ్స్, ఏది లేదు డిలీట్ చేయకండి ఫోటో అనేది. ఇక్కడ ఏం చేస్తాంటే గ్రూప్ అయితే ఉంటుంది, ఇక్కడ ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక షేప్ అయితే ఉంటుంది, షేప్ కింద ఫోటో అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ స్టార్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫోటో క్లిక్ చేసుకోండి. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, లైట్లు అయితే వచ్చినది, మళ్ళీ ఫస్ట్ వచ్చేసినది. ఇక్కడ ఏం చేస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇట్లయితే ఉంటుంది మనకి. ఇట్లయితే వచ్చేస్తున్నది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తాం ఇంకా 3 groups ఉంటుంది, 3 groupని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అయితే ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్లో వెళ్ళి ఇక్కడ ఏం చేస్తా అంటే మీరు ఫోటో అనేది క్లిక్ చేసుకోండి కదా. ఫోటో అనేది మీకు నచ్చినట్లు పెట్టుకోండి, బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ దీన్ని క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసి మళ్ళీ ఏం చేస్తాంటే ఇక్కడ దీని ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ స్టార్ని క్లిక్ చేసి ఆ ఫోటో పెట్టుకోండి. కొంచెం ఫేస్ కట్ బాగా కనిపించినట్లయితే పెట్టుకోండి ఫోటో అనేది. కొంచెం పెద్దగా కూడా వద్దు, అంత చిన్నగా కూడా వద్దు, కరెక్ట్గా అయితే ఉండదు మనకి, కరెక్ట్గా అయితే ఉండాలి. కాబట్టి మీ ఫొటోస్ అనేది మీకు నచ్చినట్లు పెట్టుకోండి. ఫేస్ అయితే మిడిల్లో ఉంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ ఫేస్ ఇక్కడ మళ్ళీ 2 బ్యాగ్ ఏదైతే ఉంటుంది గ్రూప్స్ అనేది ఫస్ట్ గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి ఇక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి స్టార్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తా అంటే మీరు వీడియో క్లిక్ చేసి ఫోటోని క్లిక్ చేసి ప్రెస్ చేసేయండి. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నేమ్ వచ్చేసినది. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళి స్టార్ క్లిక్ చేసి ఆ ఫోటోని చూస్ చేసుకోండి.
చూడండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ 3 గ్రూప్స్ అయితే ఉంటుంది, 4 అయితే ఉంటుంది, పైన కూడా ఉంటుంది. ఇక్కడ దీన్ని మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తా అంటే దీన్ని కలర్ అండ్ ఫిల్ అవ్వాలి, స్టార్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ గ్రూప్ అయితే ఉంటుంది మనకి, చిన్నగా పైన అయితే చిన్నగా లాస్ట్ గ్రూప్ అయితే ఉంటుంది. నేను క్లిక్ చేసి సేమ్ ఫ్రెండ్స్ ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అయితే ఉంటుంది, ఈ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అవ్వాలి, స్టార్ క్లిక్ చేసి మీరు ఫోటో పెట్టుకోండి, ఫోటో ఏది కావాలో అది పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్ మన వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయినది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి, వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి.